ఎలా ఉందన్న టాక్సిక్ టీజర్? భయంకరంగా ఉందన్న టీజర్ మాత్రం. మా యష్ గారు అసలు ఫక్కింగ్ మ్యానస్ అని చెప్పేసి ఆ టీజర్లో యష్ గారు లుక్స్ కానీ భయంకరంగా ఉన్నాయన్న. ఫైనల్గా నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్లో గెడ్డం లేకుండా కనిపిస్తాడు యష్ గారిని. ఎంత బాగున్నాడు లవర్ బాయ్ లాగా. గెడ్డం ఉన్నా నిజంగా యష్ బాగుంటాడు, గెడ్డం లేకపోయినా కూడా బాగుంటాడు అని చెప్పేసి చూపించాడు. ఎక్సలెంట్గా ఉందన్న. అప్పుడెప్పుడో నేను ఆ సినిమా చూశాను, ఇదే సినిమా వీళ్ళదే వచ్చింది, అదేంటి మార్కో కన్నా వైలెన్స్ ఎక్కువ ఉందన్న దీంట్లో. యష్ గారు ఓపిక బట్టి కేజీఎఫ్ కన్నా ఇంకేం తీస్తారు అనుకున్నాను, కానీ ఆ టీజర్లో కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించింది అన్న. ఇది మాత్రం నిజంగా టాక్సిక్ టీజర్ చూస్తా అంటే పడిపోయింది అసలు. ఏమన్నా షార్ట్స్ అవన్నీ అసలు బాలీవుడ్ కాదు హాలీవుడ్ రేంజ్. అసలు ఒక్కొక్క షార్ట్, ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక లేడీ డైరెక్టర్ ఏమి తీసిందన్న. నిజంగా యష్ గారికి నిజంగా బెంగళూరులో గుడి కట్టేయచ్చు అన్న. పాన్ ఇండియా హీరో అంతే. ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక అల్లు అర్జున్, ఇప్పుడు యష్. పాన్ ఇండియా అంతే. ఈసారి రాసి పెట్టుకోండి, పుష్ప రికార్డు లేపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. టాక్సిక్ సినిమాతో ఒక రేంజ్ ఉందన్న నిజంగా టీజర్ మాత్రం. యష్ గారి లుక్స్ అసలు ఏంద్రా మేనస్ లేదు, బొక్క లేదని అసలు ఆ డైలాగ్ చెప్తా అంటే లాస్ట్లో చెట్లను నరికే దాంతో మెడకలు నరికేస్తామంటే ఏమి షాట్లు, ఒక్కొక్క షాట్లు ఇది కదా కావాలా. ఒక లేడీ డైరెక్టర్ నిజంగా అనిమల్కి అమ్మ మౌడు లాంటి సినిమా తీసిందనే చెప్పాలి టాక్సిక్. ఆ లాస్ట్ షాట్ మన రణబీర్ కపూర్ని ఎలాగైతే చూపించాడో ఇందులో కూడా ఆయనే విలన్ అనుకుంటాను. మేబీ ఆ టీజర్లో మనకు అర్థమైంది ఏంటంటే హీరో ఆయనే, విలను ఆయనే అనిపించింది. ఫైనల్గా అన్న టాక్సిక్ టీజరు బ్రెయిన్లోంచి పోవట్లేదన్న. అప్పట్లో మార్కో చూశాక నాకు ఏదైతే ఫీల్ కనిపించిందో ఇప్పుడు మళ్ళీ ఈ టాక్సిక్ టీజర్ చూసాక కూడా ఆ రేంజే అనిపించింది. యష్ గారి లుక్స్ మాత్రం కేక. అసలు లాస్ట్లో బీట్ లేకుండా ఆయన్ని చూస్తా అంటే అనిమల్కి అమ్మ మొగుడులాగా అనిపించింది ఆ టీజర్లో. ఫైనల్గా టీజర్ అయితే చాలా బాగుందన్న. నేను ముఖ్యంగా టీజర్ చూస్తుంటే ఫస్ట్ బిగినింగ్ షాటే అసలు యశ్ చూస్తుంటే ఏమన్నా షాట్ అప్ప. టీజర్ మొత్తం హైలైట్ అంటే అది అనిపించింది, నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక్క షాట్ చూస్తే చెప్పొచ్చు సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి. జస్ట్ టీజర్లో షాంపులే. ఇంకా ట్రైలర్ ఉంది నెక్స్ట్ మంత్ మార్చ్ స్టార్టింగ్లోనే. టీజర్లో ప్రతి డైలాగ్ లాస్ట్లో చూస్తుంటే ఏమన్నా సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత కేజీఎఫ్ నుంచి మనం యశ్ను గడ్డంతో అదే లుక్ చూస్తున్నాం, కానీ చాలా డిఫరెంట్ వేరేలా అనిపించింది. ఏదో బలమైన స్టోరీ ఉండబోతుంది, కంటెంట్ పవర్ఫుల్గా ఉండదు. లేడీ డైరెక్టర్ కదా, లేడీ డైరెక్టర్ అంటే కంపల్సరీ కంటెంట్ పవర్ఫుల్గానే ఉంటుంది. అలాంటి కంటెంట్ పవర్ఫుల్ స్టోరీకి ఇంకా ఇంత సూపర్ హీరోస్ తోడవుతే ఆల్రెడీ మోన్ స్టార్ అంటూనే ఉన్నారు. టీజర్లో మాత్రం ప్రతి షాటు, డైలాగు, ఎలివేషన్ మాత్రం కేజీఎఫ్ స్థాయిలోనే, ఎక్కడ అదే స్థాయిలోనే ఊహించినట్టు తీసినట్టు అనిపించింది. ఫస్ట్ వచ్చిన గ్లిమ్సీ బాగుందా ఈ టీజర్? నాకు సెకండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఒక బ్రహ్మాండం అనిపిస్తే అరే దానికన్నా ఇంకేముంటుంది అనుకుంటే దానికి మించి అనిపించింది నాకైతే. సెకండ్ టీజర్ మాత్రం అదిరిపోయింది. యష్ లాస్ట్ లుక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అబ్బా. బిగినింగ్, లాస్ట్ డైలాగ్ ఒకటి యుద్ధం కోసం ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. పర్ఫెక్ట్ ఉంది, అదిరిపోయింది అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ విజువల్